నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ పాయింట్స్‌లో డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి? డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి? ఎందుకు సార్ డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు వర్క్ చేసే ప్లేస్‌లో అందరూ మనతో కొలీగ్స్ కానీ, ఎవరైనా గానీ బాగుంటారని గ్యారంటీ లేదు. సో, మనల్ని ఇరికించడానికి ఏవైనా ప్రయత్నాలు చేయొచ్చు. నువ్వు అకౌంట్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు లెక్కలేదైనా తారుమారు చేయడానికి ట్రై చేయొచ్చు. సో, అప్పుడు నువ్వేం చేయాలి అంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని, ఇంటికి వెళ్తూ డేటా బ్యాకప్ తీసుకువెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు డిలీట్ చేసినా, దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది డిలీట్ చేసినా, మళ్ళీ రీస్టోర్ అనేది చేయొచ్చు. ఎందుకంటే, ఇండైరెక్ట్‌గా నిన్ను ఇరికించాలనుకున్నప్పుడు ఏదో ఒకటి చేస్తారు. అలాంటి విషయాల్లో మనము ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి డేటా బ్యాకప్ తీసుకోవడం ఎలా? ఒకవేళ డిలీట్ చేసినా దాన్ని రీస్టోర్ చేయడం ఎలా? అనేది మనం తెలుసుకుంటాం. ఓకే. ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను డెస్క్‌టాప్ మీద. ఇప్పుడు మీరు రెగ్యులర్‌గా చేసే కంపెనీలు దీనిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 'అర్జున్ కో ప్రైవేట్ లిమిటెడ్' ఈ కంపెనీ చేస్తున్నాను. తర్వాత 'ఆంధ్ర టైర్స్' జనవరి 30 చేస్తున్నాను. తర్వాత 'బీఆర్ఎస్' జాన్ 23 చేస్తున్నాను. ఈ 3 కంపెనీలు నేను బ్యాకప్ తీసుకుంటా. ఓకే. సో, అప్పుడు ఫస్ట్ ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పైన డేటా అని ఉంది. ఇక్కడికి వెళ్ళండి. బ్యాకప్ సెలెక్ట్ చేయండి. సో, ఇప్పుడు బ్యాకప్ డెస్టినేషన్ పాత్ మనం ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా! డెస్క్‌టాప్ మీద అది తీసుకోవాలి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, డేటా బ్యాకప్. ఎంటర్, ఎంటర్. ఓకే. ఇలా సెటప్ చేసుకొని, నీకు ఏ కంపెనీలో రెగ్యులర్‌గా పనిచేస్తున్నావో అది సెలెక్ట్ చేసుకో. జనవరి 30, అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ జనవరి 27, టీఆర్ఎస్ జనవరి 23. ఈ 3 కంపెనీలు నేను రెగ్యులర్‌గా పనిచేస్తా. ఈ నంబర్ అయినా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 100255, 248, 236. ఓకే. ఈ 3 కంపెనీలు నేను రెగ్యులర్‌గా పనిచేస్తా. సో, ఇంటికి వెళ్తూ ఈ మూడిటిని బ్యాకప్ తీసుకున్నా. ఈ మూడిటిని బ్యాకప్ తీసుకున్నా. దీని డేటా ఎలా సేవ్ అవుతది ఇక్కడ? టీబీకే ఫైల్స్ చూడండి. చూసారా? టీబీకే ఫైల్స్‌లో సేవ్ అవుతుంది. టీబీకే ఫైల్స్. ఓకే. సో, ఇప్పుడు ఆ 3 కంపెనీలని డిలీట్ చేస్తున్నా. ఓపెన్ చేసి నేను ఇంటికి క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. రేపొచ్చి చూస్తున్నా ఆ 3 కంపెనీలు ఎవరో డిలీట్ చేశారు. ఆల్ట్ టీ, టీ ఫర్ ఢిల్లీ ఎవరో డిలీట్ చేసేసారు. నేను మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయా. డేటా బ్యాకప్ తీసుకొని. మార్నింగ్ వచ్చి చూస్తే ఆ 3 కంపెనీలు కనిపించట్లేదు. ఎవరో డిలీట్ చేశారు. ఇప్పుడు ఆ 3 కంపెనీల డేటాని ఎలా బ్యాకప్ అంటే రీస్టోర్ చేయాలి? డిలీట్ చేసిన దాన్ని ఏ విధంగా రీస్టోర్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకే. డన్. ఫస్ట్ ఏదో కంపెనీ ఓపెన్ చేయండి. ఏదో కంపెనీ ఓపెన్ చేశాను. డేటాలోకి వెళ్ళండి. రీస్టోర్, రీస్టోర్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే. సో, పైన డెస్టినేషన్ పాత్ మన ఓల్డ్ పాతే ఉంటుంది. ఈ ప్లేస్‌లో మార్చుకోవాలి మనం. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్,
డెస్క్టాప్, డేటా బ్యాకప్. ఆ 3 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. చూడండి. ఆ మూడిటిని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా రిజిస్టర్ అయిపోతాయి. టైమింగ్‌తో సహా పడతది చూడండి. డేటు, టైమింగు అన్నీ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ డేటా అంతా వచ్చుంటది. కావాలంటే చూడండి. వచ్చాయా? ఆంధ్ర ట్రేడర్స్ జనవరి 30. సో, అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ 27, బీఆర్ఎస్ జాన్ 23. రిజిస్టర్ అయిందమ్మా డేటా. ముందు ఎప్పుడైనా కానీ మనం వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కంపల్సరీగా బ్యాకప్ తీసుకొని వెళ్ళండి. ఎవరైనా ఏదైనా డిలే చేసినారంటే ఆ డేటాని మళ్ళీ బ్యాక్ తీసుకురాలేము. అకౌంట్ సెక్షన్‌లో మనం ఉన్నప్పుడు కంపల్సరీగా చాలా జాగ్రత్తగా మనం అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. లేదు అంటే ఇబ్బందవుతది. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? ఎనీవన్? క్లియరా? క్లియర్ సార్. రిమైనింగ్ క్వెషన్స్ మా? ఎవరికైనా డౌట్స్ ఎనీవన్? సార్ ఇప్పుడు మీరు పాస్పోర్ట్ ఏమైనా సెట్ చేసుకోవచ్చా? దేనికి? పాస్వర్డ్ ఫోల్డర్ ఆల్రెడీ సెట్ చేయండి. ఫోల్డర్ అవన్నీ ఇంగ టాలీకి సంబంధించి కాదు కదా! అది ఔట్ ఆఫ్ సిలబస్. ఓకే. అదే మీరు యూట్యూబ్‌లో చూసారంటే ఎలా ఫోల్డర్ సెటప్ చేసుకోవాలో ఉంటాయి. ఫోల్డర్ సెటప్ చేసుకోవచ్చు. ఓకే. అది మీరు యూట్యూబ్‌లో చూసారంటే చెప్తారు. ఏదో ఒక వీడియోలో ఉంటది చూడండి. ఫోల్డర్‌కి ఎలా లాక్ చేయాలనేది. అది మీరు సెట్ చేసుకోవచ్చు. ప్రతి దానికి ఉంటది బ్రదర్ ఆప్షన్ అయితే కంపల్సరీగా. ఓకే.